హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ 1645. ఈరోజు డేట్ 6th November 2025. ఫ్రెండ్స్, ఈ రోజు కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్రేకింగ్ న్యూస్లు ఉన్నాయి. న్యూస్లోకి వెళ్ళడానికంటే ముందు మీకు కొంచెం సోది అనిపించిన, ఇబ్బందిగా అనిపించిన ఒక 1 month పాటు ఇదే లైన్ చెప్తాను. మన ప్రజెంట్గా రీసెంట్గా 2 strikes పడ్డాయి కాబట్టి నోటిఫికేషన్ ప్రాబ్లం హెవీగా ఉంటుంది యూట్యూబ్ నుంచి. సో అందుకని మీరు ప్రతి ఒక్క వీడియోని కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, మ్యాక్సిమం లైక్స్ పెంచండి. అలాగే ఏదో ఒక కామెంట్ రాయండి, ఆ టాపిక్ నచ్చింది, ఈ టాపిక్ నచ్చింది అని. కొంచెం నాకు ఒక 1 month పాటు మీరు ఖచ్చితంగా హెల్ప్ చేయాలి. ఎందుకంటే నోటిఫికేషన్స్ వెళ్ళట్లేదు, చాలా సివియర్ ఇష్యూస్ అయితే ఉన్నాయి కాబట్టి. రీసెంట్గా స్ట్రైక్స్ వల్ల మీకు ఆల్రెడీ తెలిసిన విషయం. నేను అడిగా అంటే చాలా బాధగా ఉంటేనే అడుగుతాను, రిమెంబర్. అండ్ ఒక్కొక్క న్యూస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ న్యూస్ మనకి రియల్మీ నుంచి రియల్మీ GT8 Pro మనకి ఈ మంత్ 20వ తారీఖున లాంచ్ కాబోతున్నట్టు అఫీషియల్గా అనౌన్స్ చేశారు. సో దీనికి సంబంధించిన ఫీచర్స్ ఆల్రెడీ మనం చూస్తూనే ఉన్నాం. దాదాపు 14-15 డిపార్ట్మెంట్స్లో లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేసుకుంటే చేంజెస్ చేసామని చెప్తున్నారు. ముఖ్యంగా ఇందులో స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5తో వచ్చే మొట్టమొదటి ఫోను, అలాగే హైపర్ విజన్ చిప్, సపరేట్గా ఒక చిప్ ఉంటుంది. అలాగే 7000 mAh బ్యాటరీ, 120 watts ఫాస్ట్ ఛార్జింగ్, వైర్లెస్ ఛార్జింగ్, ఇలాంటి అన్ని ఫీచర్స్తో పాటు ఈసారి హ్యూజ్ కెమెరా అప్గ్రేడ్, 200 MP పెరిస్కోపిక్ లెన్స్ని దీంట్లో యూజ్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ కెమెరా మాడ్యూల్స్ని చేంజ్ చేసుకునే టెక్నాలజీని దీంట్లో తీసుకొస్తున్నారు. ఇంకా రకరకాల ఫీచర్స్ ఉన్నాయి, చూడాలి. మరి ప్రైజింగ్ ప్రాపర్గా పెడితేనే ఏదైనా నడుస్తుంది, లేకపోతే లైట్ అనమాట. నెక్స్ట్ మనకి యూట్యూబ్ నుంచి ఒక సూపర్ అండ్ మైండ్ బ్లోయింగ్ అప్డేట్ ఏంటంటే, యూట్యూబ్ ఈ రోజు నుంచి ఓల్డ్ వీడియోస్ని అప్స్కేలింగ్ చేయడం అనేది స్టార్ట్ చేసింది. మోస్ట్ ఆఫ్ ది ఓల్డ్ వీడియోస్కి ఇప్పుడు మంచి క్వాలిటీ వీడియోస్ లాగా మీరు చూసుకోవచ్చు అనమాట. అంటే అప్పట్లో ఉన్న పాత వీడియోలు ఏవైతే 480pలో 360pలో ఉన్న వీడియోస్ ఉంటాయో అవన్నీ ఇప్పుడు మినిమం 720p అలాగే 1080pలోకి మారుస్తున్నారు. అండ్ ఇంకొక మేజర్ అప్గ్రేడ్ ఏంటంటే వెరీ సూన్ రాబోయేది, ఇది మీకు 4K అప్గ్రేడ్ కూడా జరుగుతుందంట కొన్ని పాసిబుల్ ఉన్న వీడియోస్ని. సో పాత వీడియోలు మీకు ఏదన్నా ఒకసారి చెక్ చేయండి. ఎప్పుడు పాత సినిమా పాటలు అవి ఉంటాయి కదా, వాటిలో ఏమైనా బెటర్ అప్గ్రేడ్ ఏమైనా కనిపించిందా? అండ్ సెట్టింగ్స్లో ఉంటుంది కదా, ఎక్కడ ఏ వెర్షన్లో అవైలబుల్ ఉంది, 1080pలో ఉందా, 720pలో ఉందా, అవన్నీ ఒకసారి చెక్ చేసి మీకు కనిపిస్తుందా లేదా కింద కామెంట్లు ఖచ్చితంగా రాయండి. నెక్స్ట్ మనకి వాట్సాప్లో మనకి యూజర్ నేమ్ ఫీచర్ని తీసుకురాబోతున్నాడు. దాదాపు ఒక 1 year నుంచి నడుస్తున్న టాపికే కదా. అండ్ ఇప్పుడు దీని గురించి ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే, ఈ వాట్సాప్లో రాబోతున్న యూజర్ నేమ్ ఫీచర్ అనేది నెక్స్ట్ ఇయర్ అంటే 2006 ఎండ్కి వెళ్ళిపోయిందంట. సో చాలా డిలే అయిపోతుంది. మరి దీనికి ఏమన్నా రీజన్స్ ఏంటనేది క్లారిటీ లేదు, కానీ వాట్సాప్ మాత్రం ఒక క్లారిటీ ఇచ్చింది. 2026 ఎండ్ కల్లా ఈ ఫీచర్ని తీసుకొస్తామని వీళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ మనకి అప్కమింగ్ ఫ్లాగ్షిప్ ఫోన్స్ అండ్ వాటి లాంచ్ డేట్స్. ఒకటి OnePlus 15 మనకు ఆల్రెడీ తెలుసు, November 13వ తారీఖు. అలాగే GT8 Pro November 20వ తారీఖు. అండ్ iQOO 15 మీకు November 26వ తారీఖు. అండ్ ఇంతవరకు క్లారిటీ ఇవ్వని డేట్స్ ఏంటంటే, ఒప్పో Find X9 సిరీస్, ఇందులో 2 ఫోన్స్ ఉంటాయి. అలాగే మనకి వివో X300 సిరీస్, దీంట్లో కూడా 2 ఫోన్స్ ఉంటాయి. వీళ్ళిద్దరు మాత్రమే మనకి క్లారిటీ ఇవ్వలేదు ఇంతవరకు. అండ్ ఆబ్వియస్గా శాంసంగ్ ఫిబ్రవరి క్లారిటీ ఉంది. అలాగే షామీ కూడా ఆఫ్టర్ జనవరి ఫిబ్రవరి తర్వాతని కొన్ని క్లారిటీస్ అయితే ఉన్నాయి. సో ఇప్పటి వరకు వచ్చేవి మేజర్గా 4 ఫోన్లు, 4 ఫ్లాగ్షిప్ ఫోన్స్. వెరీ సూన్ మనం వీటిని చూడబోతున్నాం. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి రాబోతున్న నెక్స్ట్ జనరేషన్ ఫ్లాగ్షిప్ ఫోన్ సామ్సంగ్ గెలాక్సీ S26 అల్ట్రాకి సంబంధించిన కెమెరా డీటెయిల్స్ మొత్తం కూడా ఈరోజు ఆన్లైన్లో లీక్ అయిపోయినాయి. అండ్ దీన్ని లాస్ట్ ఇయర్ సామ్సంగ్ గెలాక్సీ S25 అల్ట్రాతో కంపేర్ చేసుకుంటే పెద్దగా చేంజెస్ అయితే ఏమి కనపడట్లేదు. లేటెస్ట్ సెన్సార్స్తో పాటు ఓన్లీ ఒక టెలిఫోటో లెన్స్లో మాత్రమే చేంజ్ కనిపిస్తుంది. ఇంతకుముందు S25 అల్ట్రాలో 10 MP 3x ఆప్టికల్ జూమ్ ఉన్న టెలిఫోటో లెన్స్ ఉంటాయి. ఇప్పుడు దాని ప్లేస్లో 12 MP టెలిఫోటో లెన్స్ విత్ 3x ఆప్టికల్ జూమ్ని ఆఫర్ చేస్తున్నారు. ఇదొక్కటే మెయిన్ డిఫరెన్స్, మిగతా అంతా సేమ్ టు సేమ్ అనమాట. సో సామ్సంగ్ ఈసారి పెద్దగా ఏమి అప్గ్రేడ్స్ అయితే ఏం చేయట్లేదేమో అనిపిస్తుంది ఇప్పటివరకు లీక్ అయిన డేటా ప్రకారం. సో ఇలాగే ఉంటే మాత్రం ఆల్రెడీ ఇప్పుడు ఒప్పో Find X9 Pro, మీరు ఒకసారి ట్విట్టర్ ఓపెన్ చేసి ఒప్పో Find X9 Pro కెమెరా శాంపుల్స్ అని కొట్టండి, వివో X300 Pro కెమెరా అని కొట్టండి. అసలు ఎంతమంది, ఈవెన్ మన ఇండియాలో కూడా చాలామంది క్రియేటర్స్కి ఈ 2 ఫోన్స్ ఆల్రెడీ ముందే ఇచ్చేసారు కాబట్టి వాళ్ళు కూడా ఫొటోస్ షేర్ చేస్తున్నారు. ఆ ఫొటోస్ చూస్తుంటే అసలు 2 కూడా పోటాపోటీగా ఉన్నాయి. ఒప్పో Find X9 Pro అయితే మైండ్ బ్లోయింగ్గా ఉంది. అట్ ద సేమ్ టైం ఆబ్వియస్గా వివో X300 Pro జైస్ మామూలుగా లేవు. అవి 2 ఇంత హెవీ కాంపిటీషన్ తీసుకొస్తుంటే మనకి ఇప్పుడు సామ్సంగ్ గెలాక్సీ S26 అల్ట్రా మాత్రం పెద్దగా ఏం చేంజెస్ అయితే తీసుకురావట్లేదు. ఆబ్వియస్గా సామ్సంగ్ అంటే బ్రాండ్ వాల్యూ, సామ్సంగ్ అంటే One UI.
సో ఇవి రెండు కోసమే చాలామంది శాంసంగ్ని ప్రిఫర్ చేస్తారు. బట్ కెమెరా అనేది ప్రాపర్గా దాని రియల్ లైఫ్లో ఎక్స్పీరియన్స్, రియలిస్టిక్ క్వాలిటీని ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఆబ్వియస్గా అటు వివో X300 Pro అండ్ ఇప్పుడేమో ఒప్పో Find X9 Pro యూఐలు రెండిట్లో ఎలా ఉంటాయి అనేది మీకు తెలుసు. సో ఇందిట్లో కొంచెం బెటర్ యూఐ అంటే ఆబ్వియస్గా కలర్ ఓఎస్ అవుతుంది. సో కెమెరా అనేది హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటే ఈ రెండు మీకు ఖచ్చితంగా ఈ సంవత్సరం చాలా పెద్ద ఫోన్లు అవుతాయి, గుర్తుపెట్టుకోండి. నేను దెర్ ఇస్ నో అంటారు, నేను లాస్ట్ 4-5 years నుంచి వివో X సిరీస్ ఫోన్సే వాడతా. సో కెమెరాస్ మీకు తెలిసి నా దగ్గర ఎప్పుడు X సిరీస్ ఫోన్స్ నేను కొనుక్కుంటే X200 Pro కూడా రీసెంట్గానే అమ్మేసేదాన్ని. X300 Pro కొందామని అమ్మేసా, రీసెంట్గానే అమ్మేసేదాన్ని. ఇప్పుడు X300 Pro ఆబ్వియస్గా నేను కొనాలి. సో ఇప్పుడు కెమెరా అనేది హైయెస్ట్ ప్రయారిటీ. ఈ రెండు ఫోన్స్ చూసుకోండి, చాలా మంచి కెమెరా ఫోన్స్ అయితే అవుతాయి అనమాట. నెక్స్ట్ మనకి రేబాన్ నుంచి రేబాన్ మెటా గ్లాసెస్ రీసెంట్గా లాంచ్ అయినవి ఇప్పుడు ప్రజెంట్గా అమెజాన్లో సేల్లోకి తీసుకురాబోతున్నాం. అండ్ ఇంకోటి ఫ్లిప్కార్ట్లో కూడా వస్తుంది, క్రోమాలో కూడా వస్తుంది. బట్ అమెజాన్ వాళ్ళ పేజ్ కూడా లైవ్ తీసుకొచ్చారు. 21వ తారీఖు నుంచి ఇది సేల్ అయితే రాబోతుంది అనమాట, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి ఆరిజిన్ వాయిస్ నుంచి ఈరోజు నిపుణ్ మారియా అంటే ఐక్యూన్ న్యూ 7 సిరీస్కి కూడా మీకు ఆరిజిన్ వాయిస్ 6 అప్డేట్ అనేది వస్తుందంట. సో ఎవరైతే ఈ ఫోన్స్ వాడుతున్నారో వాళ్ళకి ఒక గుడ్ న్యూస్. నెక్స్ట్ మనకి గూగుల్ నుంచి గూగుల్ రీసెంట్గా లాంచ్ చేసిన గూగుల్ పిక్సెల్ వాచ్ మన ఇండియాలో ప్రైస్ రివీల్ అయింది 40,000 అంట. అండ్ ఇది సూన్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ సేల్స్లోకి రానుంది. నెక్స్ట్ మనకి ఒప్పో నుంచి ఒప్పో వాళ్ళు ఒప్పో రెనో 15కి సంబంధించిన లాంచ్ డేట్ అనేది కన్ఫర్మ్ చేశారు. చైనాలో నవంబర్ 17వ తారీఖున చైనాలో లాంచ్ కాబోతుంది. మన ఇండియాలో జనవరి ఆ టైంలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఇక ఈరోజు డీల్ ఆఫ్ డేలో మీకు మంచిగా ఒక డీల్ ఉంది. అడిడాస్ సూపర్ డీల్లో ఉంది. రెగ్యులర్గా 3,000 దాకా ఉండే 1200కే వస్తాయి. కొన్ని సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. మంచి డీల్లో అవైలబుల్గా ఉన్నాయి. ఇక ఈరోజు యాప్ ఆఫ్ డేలో కూడా మీకు ఒక యూస్ఫుల్ అప్లికేషన్ ఉంటుంది, అది కూడా కింద లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ రేపు మార్నింగ్ మీకు నేను రీసెంట్గా దుబాయ్ పోయాను కదా, అక్కడ నేను కొన్న కొన్ని ఎలక్ట్రానిక్స్ అంటే నా ఖర్చులు, నేను ఎంత ఖర్చు పెట్టాను, నాకెంత సేవింగ్స్ అయినాయి, అంటే ఎలక్ట్రానిక్స్ కొన్న వాటి వల్ల సేవింగ్స్ ఎంత అయినాయి, నాకు ట్రావెల్కి ఎంత ఖర్చు అయింది, ఇవన్నీ కలిపి ఒక చిన్న వీడియో ప్లాన్ చేశాను. అది మీకు రేపు మార్నింగ్ 10 గంటలు 11 గంటల అదే టైంలో వస్తుంది. రెడీగా ఉండండి, చాలా బాగుంటుంది ఆ వీడియో, చూసుకోండి. ఇక ఈరోజు ఇవి టెక్నోస్. ఇందులో ఏది బాగా నచ్చిందో లైక్ కొట్టండి ఖచ్చితంగా. ఒక 1 month మాత్రం రెగ్యులర్గా మనమే మాన్యువల్గా లైక్స్ కొట్టి షేర్స్ చేస్తేనే కొద్దిగా ఛానల్ మళ్ళీ డెవలప్ అవుతుంది. హోప్ యూ అండర్స్టాండ్. ఇది ఒక రిక్వెస్ట్ లాగే తీసుకోండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.